రజకైలమ్మ ఆశయాలను సాధిద్దాం, రజకైలమ్మ ఆశయాలను జోహార్ రజకైలమ్మ, జోహార్ రజకైలమ్మ, జోహార్ రజకైలమ్మ. వర్ధిల్లాలి రజకైలమ్మ, కొనసాగిద్దాం రజకైలమ్మ ఆశయాలను, కొనసాగిద్దాం రజకైలమ్మ ఆశయాలను. తెలంగాణ వీరనారి, తెలంగాణ దేవత ఆనాడు పేదల భూములు కాపాడడానికి భూ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్టేల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్లో ఉన్నటువంటి రజక్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జయంతిని కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కన్నుల పండుగ జరుపుకుంటున్నటువంటి రజకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అగ్రవర్ణాలకు చెందినటువంటి విగ్రహాలకు ట్యాంక్ బండ్ మీద స్థలం ఉంటుంది తప్ప రజక జాతిలో పుట్టినందుకు, అణగారిన వర్గాలలో పుట్టినందుకు రజక జాతి ఐలమ్మ విగ్రహాన్ని గత పాలకులు కానీ ఇప్పటి పాలకులను కాలయాపన చేయడం వలన ఈరోజు ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టలేకపోతుర్రు. ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేసే దుర్గన్న కావచ్చు, చాలామంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ట్యాంక్ బండ్ మీద రజక్ ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే నెలకొల్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు 33 జిల్లాలు ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఆయా జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుల పేర్లు ఆయా జిల్లాలకు పెట్టినప్పుడు జనగామ జిల్లాలో పుట్టినటువంటి ఐలమ్మ పేరు కూడా జనగామ జిల్లాకు పెట్టాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు బీసీ కులగణన జరిగితే బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా మనం ఎంత జనాభా ఉంటామో తెలుస్తుంది. అప్పుడు కానీ రాజ్యాధికారం దశగా మనం పోతాం. కాబట్టి బీసీ కులగణన చేయాలి, దాని తర్వాత రజక కులగణన కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలు కొనసాగుతున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో వెంటనే చేరుస్తామని అసెంబ్లీ సాక్షిగా బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి, ఈరోజు ఐలమ్మ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో జరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలకు కొందరికి మాత్రమే పరిమితం చేసిర్రు. ఈరోజు నిజమైనటువంటి 10-12 ఏళ్ళకెళ్ళి కుటుంబాలను వదులుకొని రోడ్ల మీద వచ్చి ఉద్యమం అసలైన నిజమైన ఉద్యమకారులకు అన్యాయం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఐలమ్మ ఉత్సవ కమిటీ నియమించింది. కాబట్టి నేను ఒకటే బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. రజక ఉద్యమంలో కూడా ఎవరెవరు పాల్గొన్నారని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రజక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినాయి, బైకాట్ కూడా చేసినాయి. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, ఇక మీదట బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అందరితోటి కలుపుకొని ఉద్యమం చేస్తాం. తప్పనిసరిగా రజకుల హక్కుల కోసం ఎప్పుడు పోరాడడానికి ముందనే ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. జై రజక, జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ. సాధిద్దాం రజక ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం రజక ఐలమ్మ ఆశయాలను.